దారం పట్టుకున్నావు. పూలు ఇలా పూలు రెండు రెండుగా ఎందుకు పెట్టావు? ఇలా పెట్టుకుంటే కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కట్టుకోవడానికి వీలుగా ఉంటుందా? అట్లా పెట్టుకోవాలి. రెండు రెండుగా పెట్టుకుంటే పూలు కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. తొందరగా అయిపోతాయి. తొందరగా అవుతాయి. ఏరుకుంటూ అంటే అవ్వదు. ఏరుకుంటూ అయితే తొందరగా అవ్వదు అసలు. అంతేనా? రెండు రెండుగా పేర్చుకుని పెట్టుకుంటే అవుతుంది. రెండు రెండుగా పేర్చుకోవాలి. మరి మరవం ఎప్పుడు పెడతావు? ఐదు కట్టాక అప్పుడు మరవం. మరవం బట్టి ఎంత మరవం అయితే ఉందో దాన్ని బట్టి కొంచెం ఉందనుకో 10 చొప్పున కట్టుకున్నాక పెట్టుకోవాలి. ఎక్కువ ఉందనుకో 5 పూలు అంటే పైన 5 కింద 5 చొప్పున పెట్టుకుని అప్పుడు కట్టుకోవాలి. అట్లా కట్టుకుంటే వస్తుంది. మళ్ళీ పెడతా చూడు. పూలు ఇలా పట్టుకుని ఈ 2 పూలు మళ్ళీ 2 పూలు ఇలా పెట్టి దారం పట్టుకుని ఇలాగ తిప్పుకొని దగ్గరికి లాక్కుని ఈ మధ్యలో వేలు పెట్టి ఇలా వేయాలి. మెలిక లాగేస్తే మళ్ళీ వీసుకుపోతుంది. చూడు, లాగేస్తే మళ్ళీ వీసుకుపోతుంది. ఇలా 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 2 పెట్టుకొని ఇలా తిప్పి ఇలాగ మెలిక వేసుకుని ఇలా వేసుకోవాలి. అయిపోయింది, ముడి పడిపోయింది. మళ్ళీ మెలిక ఎలాగో చేయాలి కదా. మెలిక చూడు, ఈసారి మెలిక తిప్పుతాను. మెలిక చూడు, ఇలా తిప్పిన తర్వాత ఇదిగో ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకుని ఇలా తిప్పి దీన్ని ఇలాగ అంతే అయిపోయింది. ఇంకా అంతే అయిపోయింది. ఇదే మాల కడతామట. కనకాంబరాలు కట్టడం, కనకాంబరాలు పూలు కట్టడం. ఇది మాల కట్టడం. మరి మరో ఎప్పుడు పెడతావు? పెడతా చూడు. ఇట్లా రెండు రెండుగా పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పూలు మరవం పెడుతున్నావు. మరవం చూడు, ఇంత కాడుంది కదా. అవును, ఉంది. దీన్ని ఇలా ఇలా మడిచేసి ఇలా సేమ్ అట్లానే అంతే అయిపోయింది. ముడి పడిపోయింది. ఇంకా